పెడుతుంది సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి సార్. సార్ ఎందుకంటే సార్ మాకు రెంట్ కట్టుకోవాలా, రూమ్ రెంట్ కట్టుకోవాలా, తిన్నాక అక్కడ డబ్బులు కూడా లేవు సార్ తెలుసా. అంతలా మీ వర్క్ మీ షూటింగ్ వర్క్ చేసాక మమ్మల్ని ఇంతలా చేస్తే ఎలా సార్ చెప్పండి సార్. డబ్బులు లేకుండా ఏమి లేకుండా ఎంత బాధపడి ఎంత చేసి మేము నైట్ బాగా కష్టపడి మా డబ్బులు మాకు ఇప్పించింది సార్. 1,50,000 రావాలి సార్. మా డబ్బు నాకు ఎస్ఐ గారు నా కిరణ్ భాను గారు మా డబ్బు నాకు ఇప్పించండి సార్. నేను నైట్ బాగా కష్టపడ్డాను సార్. మీరు ముందు కష్టపడితే మేము ఎక్కడ కష్టపడ్డాను సార్. ఆ డిపార్ట్మెంట్ మమ్మల్ని గుర్తించింది సార్. ఆ డబ్బులు మాకు ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్. 800 కూలన్న మాది. ఆ కిరణ్ బోరు కూడా చెప్తున్నాను అతను కూడా మా వర్క్ చేసి వచ్చాడు అతను కూడా పైకి అర్థమైందన్నా. కానీ మేము ఇంత కష్టపడి కూడా ఇంత అన్న హీరోలు చెప్పన్నా హీరోలు ముందుండి పని చేస్తారు, మేము వెనకుండా పని చేస్తాం తెలుసా. అది అంత కష్టపడి పని చేసినా కానీ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అన్న. మాకు డబ్బులు ఉన్నాక మాకు బాధపడతారు తెలుసా. మాకు డబ్బులు ఎవరన్నా వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మాకు డబ్బులు ఉన్నాక మాకు బాధపడతారు తెలుసా. మేము అంత కష్టపడుతుంది తెలుసా. సెట్ వరకు హార్డ్ వర్క్ అంటే చాలా కష్టం తెలుసా. నైట్ పగల కష్టపడాలన్నా అర్థమైందా అన్న. చెన్నైలో స్టోరీ ఎంత హిట్ అయిందో అంత బ్యాక్ బస్ హిట్ అయిందో కానీ మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు అన్న. మేము కష్టపడిన డబ్బులు మాకు ఇవ్వట్లేదు అని తెలిసానా. సినిమా సూపర్ అన్న, హీరో సూపర్, హీరోయిన్ సూపర్, ప్రొడ్యూసర్ సూపర్, ఎస్కే సూపర్, అందరు సూపర్ అన్న. కానీ మేము పనిచేసే వాళ్ళకి మాకేం లేదన్నా తెలుసా. మేము కష్టపడిన డబ్బులు మాకు ఏమన్నాకి ఎంతో వాళ్ళు మమ్మల్ని నాని గారు కానీ సుధాకర్ గాని జీవన్ గాని మమ్మల్ని ఫోన్ చేస్తుండే మా నెంబర్ బ్యాక్ స్టేజ్ పెట్టేసి మాకు ఫోన్ ఇచ్చలేదన్నా. కానీ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. కానీ మా డబ్బులు మాత్రం రావట్లేదు. మా డబ్బులు మాకు ఇప్పియండి అన్న. ఓ పూట కడతాను. మాకు రూమ్ రెంట్లు కట్టుకోవాలన్నా, అన్ని కట్టుకోవాలన్నా మేము తెలుసన్నా. మాకు ఎస్ఐ గారు మాకు 1,50,000 2 లక్షలు ఇవ్వాలండి మాకు. ఆ డబ్బులు ఇస్తే మేము హాయిగా ఉంటాం తెలుసండి. మేము నైట్ పాలు కష్టపడ్డామండి మీ సినిమాకి. మనం గుర్తించకపోతే వెళ్ళకండి. ఎస్ఐ గారు చెప్పండి, కిన్నబారు గారు, ఎస్ఐ గారు మమ్మల్ని అర్థం చేసుకోండి. నైట్ పగలో మీ కష్టపడి మీ సినిమాలు చేస్తామండి, కానీ మా డబ్బులు అయిపోతారే చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు ఆఫీస్ కి ఇట్లా మీరు వెళ్ళలేదు అసలు? ప్రొడ్యూసర్ రాస్తారు అక్కడికి, వాళ్ళు మేనేజర్ ఉంటారండి అక్కడ. ఇప్పుడు మేనేజర్లే తీసుకొని మీకు ఇవ్వలేదా, లేకపోతే అక్కడి నుంచి పైనుంచి పేమెంట్ రాలేదా? పైనుంచి పేమెంట్ వస్తుందండి, కానీ మేనేజర్ మాత్రం చిన్న మిస్టేక్ ఉందండి. వాళ్ళు పైనుంచి డబ్బులు ఇచ్చినా గానీ ఇది మేనేజర్ అనే వాళ్ళు మనకి సాధారణంగా మన సమాధానం చెప్పరు. అది ఇంకా ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు ఈ చెప్పలే అంటారు. డబ్బులు అయితే ప్రొడ్యూసర్ ఇచ్చేస్తాడండి. అంటే ఫిలిం ఆఫీస్ ఉంది కదా, ఫిలిం నగర్ లో చాంబర్ కి వెళ్ళి చెప్పలేదు అట్లాగా. ఫిలిం చాంబర్ కదా, దానికి ఆఫీస్ ఉంటది. చెన్నైలో అంటే ఆఫీస్ మణికొండ లేకపోతే గాయత్రి హిల్స్ లేదా జూబ్లీస్ ఉంటదండి. దానికి ఒక మేనేజర్ ఉంటారు. దానికి మనం వెళ్ళి ఏం చేస్తాం, మన షూటింగ్ సమయం అంతా కూడా దాన్ని బట్టికెళ్ళి మన ఫలానా టైంకి మనం డబ్బులు అడుగుతామండి. కానీ ఏం వర్క్ చేస్తారు? మేము సెట్ వర్క్ చేస్తామండి. సెట్ వర్క్ అంటే బ్యాక్గ్రౌండ్ లోనో ఏదన్నా హీరోయిన్ బొమ్మ గానీ అది హీరోకి సంబంధించి కానీ అన్ని చేస్తామండి. కానీ హీరో కనీసం హీరో కట్టుకున్నది కూడా అంత మంది సంబంధం అండి. బైక్ కానీ ఆడు చేసుకున్న షర్ట్ కానీ ఏంటండి అన్ని కూడా మనీ సంబంధించి ఉంటదండి, ఆటో సంబంధించిందండి. అంటే ఇప్పుడు ఫైనల్ గా మీ పేమెంట్ అయితే ఇవ్వలేదంటారు? మా పేమెంట్ అయితే ఇవ్వలేదు సార్. దయచేసి మాకు 1,50,000 1,80,000 మాకు పేమెంట్ రావాలి సార్. ఆ దయచేసి మాకు ఇప్పించమని చెప్పండి సార్. నైట్ పగలో కష్టపడ్డాం సార్. మేము ఉట్టిగా పని చేయలేదు సార్ తెలుసా. ఆ గండిపేటలోను ఇక్కడ ఈ స్పోర్ట్స్ ఎక్కువ కూడా నైట్ పగలు కష్టపడి నిద్రలో కష్టపడి మేము కష్టపడ్డాను సార్. నాకు ఇచ్చేది 800 సార్. నాకు డబ్బులు రావాలి సార్. అది మొత్తం ఎంత 1,50,000 1,80,000 రావాలి సార్. దయచేసి నా అమౌంట్ నాకు ఇప్పించాను సార్. ఆఫీస్ 4-5 సార్లు తిరిగితే వాళ్ళు కూడా అసలు పట్టించుకుంటలేదు సార్. అర్థమైందా. నా అమౌంట్ నాకు ఇప్పించి దయచేసి నన్ను ఏదో నాకు రూమ్ రెంట్ అయితే కట్టలేదు సార్. నాకు ప్లీజ్ రిక్వెస్ట్ సార్. నాకు ఎస్ఐ గారు మన కిరణ్ భాను గారు అర్థం చేసుకుంటారు సార్. ప్లీజ్ రిక్వెస్ట్ సార్. మా డబ్బులు మాకు ఇప్పించారు సార్. మీకు కష్టపడ్డాను సార్ నైట్ పగలు. సార్ అన్నం పెడుతుంది సార్. మా డబ్బులు మాకు ఇవ్వండి సార్. సార్ ఎందుకంటే సార్ మాకు రెంట్ కట్టుకోవాలా, రూమ్ రెంట్ కట్టుకోవాలా, తిన్నాక అక్కడ డబ్బులు కూడా లేవు సార్ తెలుసా. అంతలా మీ షూటింగ్ వర్క్ చేసాక మమ్మల్ని ఇంతలా చేస్తే ఎలా సార్ చెప్పండి సార్. డబ్బులు లేకుండా ఏమి లేకుండా ఎంత బాధపడి ఎంతో చేసి మేము నైట్ బాగా కష్టపడి మా డబ్బులు మాకు ఇప్పించింది సార్. 1,50,000 1,50,000 రావాలి సార్. మమ్మల్ని పని పిలిచి పని వాడుకొని మాకు డబ్బులు ఇవ్వట్లేదన్న. మాకు నెలకి మాకు ఎంత ఉంటదన్న, డైలీ 800 900 అని మాకు సాలరీ ఉంటది. ఆ డబ్బులు కూడా 3 రోజులకి 4 రోజులకి పేమెంట్ ఉంటది అన్న. పేమెంట్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని వాడుకొని సినిమా తిట్టాక రేపిస్తా వెళ్ళిస్తాను 3-4 రోజులు ఆఫీస్ తిరిగామన్నా. తిరిగినా కానీ మాకు డబ్బులు ఇవ్వట్లేదన్న. అంటే మీరు రూమ్ కిరాయిలు కూడా కట్టుకోలేదా? అవును, డబ్బులు ఇస్తే కట్టుకుంటాం అన్నా. ఎక్కడన్నా నెలంతా పని చేస్తాం ఆ డబ్బులు ఎవరన్నా. అదేంది మూవీ ఇంత పెద్ద హిట్ అయింది కదా, మీకు పేమెంట్లు ఎందుకు ఇవ్వాలి? డైరెక్టర్ కి ఇట్లా, ప్రొడ్యూసర్ కి ఇట్లా ఆఫీస్ అన్న
కింద బాగుంది మనకొండ ఆఫీసు ఆ. వెళ్ళి 3-4 సార్లు వెళ్ళాను. వెళ్తే అలా మేనేజర్ రాలేదు, ఆల్ రాలేదన్న. డబ్బులు అడుగుతుంటేనేమో ఇంకా సార్ రాలేదు, ఈ రాలేదు అని అడుగుతున్నారన్న. తెలుసన్నా మాకు డబ్బులు మాత్రం ఇవ్వట్లేదన్న. ఇప్పుడు మీకు ఎవరు ఇవ్వాలి? కిరణ్ అబ్బవరం గారు ఇవ్వాలా లేకపోతే ఆయనతో మన సంబంధం లేదన్న. ఆ. ఎస్కే అని చెప్పేసి దాని టీం ఉంటారన్న, ఒక 5-6 మంది ఆ. మేనేజర్లు. ఆ. ఒక సుధాకర్ అన్ని, ఒక జీవన్ అన్ని, ఒక నాని అన్ని వ్యక్తులు ఉంటారన్న. ఆ. వాళ్ళ డబ్బులు మనకి ఇవ్వాలన్న. ఎన్ని ఇవ్వాలి? మనకు 1,50,000 దాకా ఇవ్వాలి. 1,50,000, 80,000 దాకా ఇవ్వాలన్న. మాకు పనిచేసిన ముగ్గురు, ఒక సలీమన్ అతనికి, సురేష్ అన్నకి, దుర్గప్రసాద్ అతనికి ఆ. డబ్బులు అడిగితే ఇవ్వట్లేదన్న. అదిగో ఇదిగో ఇది అని చెప్పి సాగు చెప్తారన్న. సినిమా ఇంత ఇట్లా అయిందన్న, కానీ మాకు డబ్బులు అనేది బాధపడతాను. 1,50,000 ఎంత అన్న చెప్పన్నా? ఆ. 3 రోజుల్లో 50 కోట్లు వచ్చిందన్న. కానీ మాకు 1,50,000 ఇవ్వలేరన్న వాళ్ళు. పని చేసిన డబ్బులు ఇవ్వాలన్న. నైట్ వాళ్ళు కష్టపడ్డామన్న మేము. ఓకే మరి. కదా. మరి ఎవరికైనా చెప్పలేదా? ఇప్పుడు ఫిలిం ఆఫీస్ ఉంటది కదా అక్కడ అన్న, ఇట్లా అక్కడికి వెళ్ళామన్నా. వెళ్తుంటే సార్ సినిమాలో కొంచెం బిజీగా ఉన్నారు, సినిమా హిట్ అయింది కదా, సార్ రాలేదు అని చెప్పి స్వాగతం చెప్తారన్న. సినిమా హిట్ అయిందన్న, అన్నీ అయిందన్న. నేను సినిమా హిట్ అయ్యక ముందు 3-4 సార్లు ఆఫీస్కి వెళ్ళానన్న. వెళ్తుంటే ఈ రోజు కింద పోవడం తోటి మన మేనేజర్ వెళ్తున్నాడు, విజయవాడ వెళ్తున్నాడు, అలా కమ్మ వెళ్తున్నాడు అని చెప్పి స్వాగతం చెప్పారన్న. సర్లే కాదని చెప్పేసి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ సార్ విజయవాడ వెళ్ళాడు, ఇలా హైదరాబాద్ వెళ్ళాడు అని చెప్పుకుంటూ వస్తున్నారన్న. డబ్బులు అడుగుతుంటే డబ్బులు ఇవ్వట్లేదన్న. నెల రూమ్ రెంట్ కట్టకపోతే